ప్రభువు మీతో ఉండునుగాక. పునీత లూకా రాసిన క్రీస్తు సువార్తలోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. 3వ అధ్యాయము 15వ వచనము నుండి. ఆ దినములలో యోహాను బాప్తిజమిచ్చుటను చూచిన ప్రజలు ఈ యోహానే క్రీస్తు ఏమో అని తమలో తాము ఆలోచించుకొనుచుండగా యోహాను వారితో ఇట్లనెను, నేను నీటితో మీకు బాప్తిజమిచ్చుచున్నాను, కానీ నాకంటే అధికుడు ఒకడు రానున్నాడు. నేను ఆయన పాదరక్షల వారును విప్పుటకైనను యోగ్యుడను కాను. ఆయన మీకు పవిత్రాత్మతోనూ అగ్నితోనూ స్నానము చేయించును. జనులందరూ బాప్తిసం పొందిన పిదప యేసు కూడా బాప్తిసం పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరువబడి పవిత్రాత్మ శరీర రూపమున పావురము వలె ఆయనపై దిగివచ్చెను. నిన్ను ఆ సమయమున నీవు నా ప్రియమైన కుమారుడవు, నిన్ను గూర్చి నేను ఆనందించుచున్నాను అని దివ్యవాణి వినిపించెను. ప్రభు క్రీస్తు శుభవార్త. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రభునందు ప్రియులారా, ఈ దినము క్రిస్మస్ కాలానికి అంతము, సామాన్య కాలానికి ఆరంభము. నేటి నుండి మనము మొదటి సామాన్య కాలాన్ని కొనియాడుతూ ఉంటాం. ఆగమన కాలం అయిపోయింది, క్రిస్మస్ కాలం అయిపోయింది, ఇక సామాన్య కాలము. ప్రభునందు ప్రియులారా, జ్ఞాన స్నానము గురించి మేము సెమినరీలో చదువుకుంటున్నప్పుడు మాకు సుమారు రోజుకొక గంట చొప్పున 6 నెలలు, సుమారు 6 నెలలు ఈ జ్ఞాన స్నానం గురించే మాకు బోధించారు. అంటే అంత పెద్ద టాపిక్ అన్నమాట ఇది, జ్ఞాన స్నానం. మరి ఈరోజు మనము యేసు ప్రభు జ్ఞాన స్నానమును, మన జ్ఞాన స్నానమును మరొకసారి జ్ఞాపకం చేసుకుంటూ మరి కొన్ని విషయాలు మనము మరలా జ్ఞాపకం చేసుకోవటానికి, మననం చేసుకోవటానికి, వీలైతే ఆచరించడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదట యేసు ప్రభు జ్ఞాన స్నానము, యోహాను గారి ద్వారా జ్ఞాన స్నానము పొందటము కొన్నిసార్లు కొంతమందికి కొంత అభ్యంతరకరంగా, అర్థం కాని విషయంగా ఉంటుంది. మనం దాని గురించి
అతిగా ఆలోచించవలసిన అవసరం లేదు. యోహాను బాప్తిసము పాప పరిహారానికి ఇచ్చినటువంటి జ్ఞానస్నానం కాదు. మారు మనసుకు మనను వారిని ఆనాడు సిద్ధము చేసినటువంటి ఒక ఆచారం మాత్రమే. పాపము లేని యేసు ఆ బాప్తిజము స్వీకరించడానికి ఆయనకు అవసరం లేకపోయినప్పటికీ స్వీకరించటంలోని మొట్టమొదటి అంశము యోహాను బాప్తిజము మారు మనస్సుకు పిలుచుటకు, మారు మనసు పొందుటకు, మారు మనస్సును అలవాటు చేసుకోవటానికి పిలువబడింది మాత్రమే. అది పాప పరిహారము చేయలేదు, మారు మనస్సు ఇవ్వలేదు. కానీ మారు మనసు పొందటానికి ఇవ్వబడినటువంటిది. ఆ విధంగా చూసినప్పుడు యేసు ప్రభు 30 సంవత్సరాలు ఎలా జీవించారో వాస్తవానికి మనకు తెలియదు. ఇప్పుడు ఈ బాప్తిసం ద్వారా ఆయన కూడా ఇంతవరకు జీవించినటువంటి ఆ రహస్య జీవితాన్ని విడిచిపెట్టి ఇప్పుడు కార్యోన్ముఖులవుతున్నారు. ఆ విధంగా ఆయన ఈ మౌన జీవితము నుండి ఇప్పుడు ఇక బహిరంగ జీవితానికి తనను తాను అంకితం చేసుకుంటున్నారు. అది మొట్టమొదటి అక్కడ బాప్తిజం గురించి మనం ఆలోచించవలసింది. 30 సంవత్సరాలు తనను తాను మానవ రక్షణ కార్యానికి, ఆ మహాయజ్ఞానికి, యాగానికి తనను తాను సిద్ధపరుచుకున్నారు. ఇప్పుడు ఆ సిద్ధపరచుకున్నటువంటి తాను తండ్రి నుంచి గ్రహించినటువంటి తన బాధ్యతను 30 సంవత్సరాలు నేర్చుకొని ఇప్పుడు ఆ బాధ్యతను నెరవేర్చడానికి ఆయన సిద్ధపడటమే ఆయన జ్ఞాన స్నానములోని అంతరార్థము. కాబట్టి అక్కడ మనం ఏం అభ్యంతరపడవలసిన పని లేదు. తను తాను కార్యోన్ముఖుని చేసుకుంటున్నాడు. మానవ రక్షణ యాగానికి తనను తాను అర్పించుకొని ఇక ఆరంభిస్తూ ఉన్నాడు. అది అక్కడ ఉన్నటువంటి మొట్టమొదటి విషయం. ఇక రెండవది మానవుడిగా ఆయన అనేకమైనటువంటి మానవ జీవితాన్ని ఆయన తన మీద వేసుకున్నారు. కాబట్టి ఒక మానవుడిగా ఆయన కూడా దేవుని చిత్త ప్రకారము దేవుడు పంపించినటువంటి ఆ యోహాను గారి దగ్గర ఈ బాప్తిజం స్వీకరిస్తూ ఉన్నాడు. ఆ విధంగా ఆయన తండ్రి చిత్తాన్ని బహిరంగంగా ప్రకటిస్తూ ఉన్నాడు. ఆ విధంగా కాబట్టి మానవుడిగా ఆయన మన యందు ఆయన ఆ బాప్తిజము మన తరపున స్వీకరించారు. కాబట్టి ఆ జ్ఞాన స్నానము ఆయనకు అవసరమే. ఆ విధంగా అది మనం చూడాలి. ఇక రెండవది, ఈ బాప్తిజం ద్వారా ఆయన మానవ రక్షణ యజ్ఞానికి సిద్ధపడుతూ ఉన్నాడు, ఆరంభిస్తూ ఉన్నాడు. మరి ఈరోజు ఆయన జ్ఞాన స్నానాన్ని మనం జ్ఞాపకం చేసుకునే సమయంలో మన జ్ఞాన స్నానాన్ని కూడా మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఆయన బాప్తిజం పండుగ చేసుకుంటూ ఒక విధంగా మన జ్ఞాన స్నాన పండుగను కూడా మనము మరి గుర్తు చేసుకుంటూ ఉన్నాము, పండుగ చేసుకుంటూ ఉన్నాము. అయితే ఏమిటి అనే విషయాలు మనం పరిశీలించినప్పుడు చాలా ఉన్నాయి. కొన్ని విషయాలు మనం చేసుకోవటానికి ప్రయత్నిద్దాం. మీ అందరికీ తెలిసినటువంటి విషయమే, జ్ఞాన స్నానము ద్వారా మనము దేవునికి బిడ్డలుగా తయారవుతూ ఉన్నాము. యేసు ప్రభువుకి శిష్యులుగా
మనం అంగీకరించబడుతూ ఉన్నాము. పవిత్ర ఆత్మకు ఆలయముగా మనము తయారవుతూ ఉన్నాము. మన జ్ఞానస్థానం ఇచ్చిన సమయంలో ఆ మాట మనం గుర్తు ఉంచుకుంటున్నాము. అక్కడ బాప్తిజం ఇచ్చే సమయంలో మనకు గురువు ఈ మాట చెప్పటము మనం వింటూ ఉన్నాము. ఇదిగో మీరు మమ్మలను అంధకారము నుండి గొప్ప వెలుగులోనికి మమ్ము చేర్చుచున్నారు. ఈ బిడ్డల నుండి జన్మ పాపమును తొలగించుము, వీరిని పవిత్ర ఆత్మకు నివాస యోగ్యమగు ఆలయముగా చేయుమని బ్రతిమాలు కొనుచున్నామని మన జ్ఞానస్నాన సమయంలో గురువు మనకి తెలియజేస్తున్నారు, ప్రార్థిస్తూ ఉన్నారు. కాబట్టి మనము ఆ విధంగా తండ్రికి బిడ్డలుగా, ప్రభువుకు శిష్యులుగా, పవిత్ర ఆత్మకు ఆలయంగా మన చేసి ఉన్నారు. ప్రభునందు ప్రియులార, ఆరంభంలో చెప్పినట్లుగా మన యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో మనం విన్నట్లుగా, కాగా ఆయనను అంగీకరించి విశ్వసించిన వారందరికీ ఆయన దేవుని బిడ్డలకు భాగ్యమునిచ్చెను. ఇది గొప్ప భాగ్యము, గొప్ప ప్రివిలేజ్. ఇది మనం మర్చిపోతూ ఉంటాం. ప్రభునందు ప్రియులారా, పేతురు గారు ఒక మాట అంటాడు. 1వ లేఖ 2వ అధ్యాయము 9వ వచనం అనుకుంటాను. 9వ వచనము, రాచరికపు గురుకులము, దేవుని సొంత ప్రజ, ఆయన యాజకులము. ప్రభునందు ప్రియులారా, ఈ మాటలు ఎంత గొప్ప మాటలో మనము ఆలోచించుకోవాలి. ఎందుకంటే రాచరికపు గురుకులము గొప్ప పదవి. మనము దానికి తగినట్టుగా జీవించాలి. మనం ఎవరో మనం గుర్తుపెట్టుకోవాలి. మనం మర్చిపోతుంటాం అప్పుడప్పుడు. మన యొక్క గొప్పతనాన్ని మర్చిపోయి, మన గొప్ప భాగ్యాన్ని మర్చిపోయి, ఒక్కోసారి నీచంగా, తక్కువగా మనం తక్కువ చేసుకుంటూ, మన తోటి క్రైస్తవులను తక్కువ చేస్తూ జీవించినటువంటి సందర్భాలు మనకెన్నో కనిపిస్తూ ఉంటాయి. హుందాగా, రాజరికం, హుందాగా జీవించటం, ఇక ఇది మనకు దొరికినటువంటి గొప్ప భాగ్యము. మరొక విషయం మనం పరిశీలిస్తే, దేవుని బిడ్డలము. రోమాపత్రికలో పౌలు గారు చెప్తారు, క్రీస్తుతోటి వారసులము, క్రీస్తుతోటి తండ్రికి వారసులము. అలాగే ఎఫెసీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయం 1వ వచనంలో మరి పౌలు గారు చెప్తారు, మీరిక దేవుని ప్రియబిడ్డలు కనుక తండ్రి వలె జీవించటము నేర్చుకోవాలి. ఎఫెసీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము 1వ వచనము, దేవునికి ఇక మీరు ప్రియబిడ్డలు కనుక, మీరు దేవుని ప్రియబిడ్డలు కనుక ఆయన వలె ఉండుటకు ప్రయత్నింపుడు. దేవునికి ప్రియమైన వారము. ప్రభునందు ప్రియులారా, యేసు ప్రభు జ్ఞాన స్నానం పొందినప్పుడు మనకు వినిపించబడినటువంటి వాక్యము, అక్కడ ఆయనకి చెప్పబడినటువంటి వాక్యము, ఆ యొక్క గొప్ప వాక్యము, ఈయన నా ప్రియతమ కుమారుడు, ఈయన గురించి నేను ఆనందిస్తున్నాను. ఏటి 30 సంవత్సరాల్లో ఏం చేశారని దేవుడు ఆయన యందు ఆనందిస్తున్నాడు. 30 సంవత్సరాలు ఏం చేశాడని దేవుడు ఆయన అంతగా పైకి లేపుతూ ఉన్నారు. ప్రభునందు ప్రియులారా, మామూలుగా చూస్తే ఏమీ లేదు, ఏం చేశారో మనకు తెలియదు. ఒక చిన్న సంఘటన తప్ప నిన్న మొన్న ఆలోచించుకున్నాం.
ఆ ప్రభు యెరూషలేము దేవాలయం తర్వాత 12 సంవత్సరాల ప్రాయంలో ఆయన ఏ విధంగా వివేకము పొంది ఉన్నారని, జ్ఞానమందును ప్రాయమందును అభివృద్ధి చెందుచు దేవుని అనుగ్రహమును మానవుల ప్రజల ఆదరాభిమానములను పొందుతున్నారని మనం విని ఉన్నాము. అంతకుమించి ఆ తర్వాత 18 సంవత్సరాలు ఏం చేశారో మనకు తెలియదు. కానీ ఈరోజు తండ్రి ఈ ఒక్క మాటలో ఆయన 30 సంవత్సరాల జీవితాన్ని మనకు తెలియపరుస్తూ ఉన్నారు. ఆ 30 సంవత్సరాలు ఏ విధంగా ఉన్నవి? దేవునికి ప్రియమైనవిగా ఉన్నవి. ఈయన నా ప్రియమైన కుమారుడు. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ దేవుడిగా దేవుని కుమారుని ఆయన సాక్ష్యం ఇవ్వటం లేదు. అర్థమవుతుంది అనుకుంటాను. దేవుని కుమారుడిగా అంటే పుట్టక ముందు ఉన్నటువంటి ఆ గొప్పతనాన్ని కాదు దేవుడు ప్రకటిస్తూ ఉన్నది. 30 సంవత్సరాలు మానవుడిగా జీవించిన జీవితంలో ఆయన దేవునికి ప్రియమైన వాడయ్యాడు. కాబట్టి దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే 30 సంవత్సరాలు కూడా యేసు ప్రభు దేవునికి ఇష్టుడిగా, దేవునికి ప్రియమైన వాడిగా, దేవునికి తగిన కుమారుడిగా, మానవుడిగా ఆయన జీవించారని ఈ వాక్యం మనకి సాక్ష్యమిస్తూ ఉంది. అది ప్రభునందు ప్రియులారా, బహిరంగంగా ఆయన ఏమి చేశారో మనకు తెలియకపోయినప్పటికీ తండ్రి సాక్ష్యం ఇది. 30 సంవత్సరాలు ఆయన మనకైతే అజ్ఞాతంగా జీవించారు, రహస్యంగా జీవించారు. ఆయన గురించి ఏమీ చెప్పబడలేదు, సువార్తికులు ఏమీ చెప్పలేదు. కానీ ఇదిగో ఈ సమయంలో తండ్రి మనకు తెలియజేస్తూ ఉన్నారు, ఈయన నా ప్రియమైన కుమారుడు. అంటే 30 సంవత్సరాలు కూడా ఆయన దేవునికి ప్రియమైన వాడుగా, అంటే ఒక మాటలో మనం చెప్పాలంటే దేవుని చిత్తము తెలుసుకుంటూ, దేవుని మాట ప్రకారము జీవిస్తూ, దేవునికి తగిన బిడ్డగా, మానవుడిగా దేవునికి తగిన బిడ్డగా ఆయన జీవించారని ఏ సువార్తికుడెవరి సాక్ష్యాన్ని తండ్రి దేవుడు ఆ రోజు అక్కడ ఇస్తూ ఉన్నారు. ఇది మనం గ్రహించాల్సింది. ప్రభునందు ప్రియులారా, అనేక మార్లు మనం బహిరంగంగా సాక్ష్యం ఇవ్వకపోవచ్చు, బహిరంగంగా దేవుని గురించి, యేసు ప్రభువుని గురించి మనం ప్రకటించకపోవచ్చు. కానీ రహస్యంగానైనా మనము దేవునికి ప్రియమైన వారిగా జీవిస్తున్నామా లేదా అనేటటువంటి విషయాన్ని మనము గుర్తు చేసుకోవాలి. మానవుల కొరకు కాదు, ఆయన ఆనాడు ప్రజల ఆదరాభిమానములు పొందుచుండెను అన్నారు. మనం కూడా ఇతరుల ఆదరాభిమానాలు, ఇతరుల యొక్క పొగడ్తలు పొందినా పొందకపోయినా నష్టమేమీ లేదు. పొందితే మంచిదే, ఇతరుల ఆదరాభిమానాలు కూడా పొందితే మంచిదే. కానీ మనము దేవుని చేత, మన తండ్రి చేత, మన క్రీస్తు ప్రభు చేత, ఇదిగో ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈమె నా ప్రియమైన కుమార్తె, ఈయన నా ప్రియమైన శిష్యుడు, ఈమె నా ప్రియమైన శిష్యురాలని వాళ్ళ చేత గుర్తింపబడాలి. ప్రభునందు ప్రియులారా, మనకు మనం అనుకోవటం కాదు. చాలాసార్లు మనకు మనం అనుకుంటాం, నేను గొప్ప గురువుని, నేను గొప్ప బిషప్ని, నేను గొప్ప అమ్మగారిని, లేక నేను గొప్ప క్రైస్తవునని మనం అనుకుంటే చాలదు. దేవునికి ప్రియమైన వారిగా, అదిగో ప్రభు ఏ విధంగా 30 సంవత్సరాల అజ్ఞానత జీవితం జీవించినప్పటికీ ఆయన అదిగో దేవునికి ప్రియమైన వాడిగా ఉండి, ఇదిగో ఈయన నా ప్రియమైన కుమారుడు, నిన్ను గూర్చి నేను ఆనందిస్తున్నాను. దేవుడు మన గురించి ఆనందిస్తున్నారా? ప్రభునందు ప్రియులారా, ఈరోజు జ్ఞాన స్నానము ద్వారా అందుకు మనం పిలబడి ఉన్నాము. దేవుని ఆనందపరిచేవారిగా, యేసు ప్రభుని ఆనందపరిచేవారిగా, పవిత్రాత్మను ఆనందపరిచేవారిగా, మరే తల్లిని ఆనందపరిచేవారిగా,
అంతోని వారిని ఆనందపరిచేవారిగా మనం ఉన్నామా అనేది మనం ఈరోజు ఒక్కసారి ఆలోచించుకుందాం. ప్రభునందు ప్రియులారా, ఇక మరొక విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. దేవునికి ప్రియమైన బిడ్డలము, గొప్ప భాగ్యాన్ని పొందాము. మరి భాగ్యంతో పాటు బాధ్యత కూడా ఉందనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. చాలాసార్లు మనం మన పిల్లలకి బాప్తిజం ఇప్పించి అంతటితోటి అయిపోయిందని మనం అనుకుంటూ ఉంటాము. కానీ సాధారణంగా ఇది మనం ఆలోచించేటటువంటి విషయము. క్రైస్తవులుగా, కథోలిక్గా మనం బాప్తిజం ఇప్పించాలి. ఓకే, చాలాసార్లు చెప్పాము. ఆచారంగా నీటి ద్వారా బాప్తిజం పొందుతున్నాము. కానీ ఒకడు నీటి వలన, ఆత్మ వలన జన్మించనే తప్ప ఆత్మ, అది కూడా మనం గుర్తించాలి. ప్రభునందు ప్రియులారా, మరి మనం తండ్రికి తగిన బిడ్డలుగా జీవించవలసి ఉంది. ఇప్పుడు మనము ఏం జరుగుతుంది? రోమాపత్రికలో 8వ అధ్యాయములో పౌలు గారు మనకి కొన్ని మంచి మాటలు చెబుతూ ఉన్నారు. 8వ అధ్యాయం అంతా కూడా మన ఏ విధంగా ఆత్మగత జీవితం జీవించాలనే విషయాన్ని ఆయన తెలియపరుస్తున్నారు. అందులో 14వ వచనం, దేవుని ఆత్మ వలన నడపబడువాడు దేవుని పుత్రులు, దేవుని బిడ్డ, ఆత్మచేత నడిపించబడిన వారు. మనకు ఆత్మను తోడుగా ఇస్తున్నారు. ఆత్మచేత నడిపించబడిన వారు. మనము 17వ వచనంలోకి వెళితే అబ్బా తండ్రి అని పిలిచే భాగ్యం దొరికింది అంటున్నారు. కానీ 17వ వచనంలో మనం చూస్తున్నాము, మనము పుత్రులము కనుక వారసులము. పుత్రులం బిడ్డలం కనుక వారసులము. మనం దత్తపుత్రులము, దత్త బిడ్డలము, దత్త కుమారులము, దత్త కుమార్తెలము. మనము పుత్రులము కనుక వారసులము. నిజముగా మనము దేవుని వారసులము, క్రీస్తుతోటి వారసులము. ప్రభునందు ప్రియులారా, ఈ వాక్యాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. మనం ఎవరము? క్రీస్తుతోటి తండ్రికి వారసులము. ఈ మాటలు కూడా నేను ఇదివరకే చెప్పాను, మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఏమిటి ఆ వారసత్వం? మొట్టమొదట మనము తండ్రి దీవెనలకు, తండ్రి ఆస్తికి, తండ్రి దీవెనలకు మనం వారసులం. కాబట్టి మనం తన బిడ్డలుగా చేసుకున్నటువంటి దేవుడు మనల్ని ఎల్లప్పుడూ ఆశీర్వదిస్తూ ఉన్నారు, ఎల్లప్పుడూ మనం దీవిస్తూ ఉన్నారు, ఎల్లప్పుడూ మనం కాచి కాపాడుతూ ఉన్నారు, ఎల్లప్పుడూ మనకు కావలసినవన్నీ ఇస్తూ ఉన్నారు. ఇది మొదటి అర్థం. ఇక రెండవ అర్థం చూస్తే దేవుని గుణాలకు కూడా మన వారసులము. ఇది మర్చిపోతాం మనం. దేవుని గుణాలకు వారసులము. మీ అందరికీ తెలుసు, చూసే ఉంటారు. ఎప్పుడో వచ్చిన ఒక సినిమా, ఏంటది బన్నీ అనుకుంటాను, ఏదో ఉంది. తండ్రి ఒక గొప్ప ఆశయముతోటి తన భూమినంతా ప్రజల శ్రేయస్సు కొరకు ఏదో ప్రాజెక్టు కట్టడానికి ఆస్తి అంతా ఇచ్చేస్తాడు. బామర్ది మోసం చేసి ఆస్తిని కొట్టేస్తాడు. ఇప్పుడు కొడుకు వచ్చాడు. కొడుకు ఏం చేస్తున్నాడు? తండ్రి యొక్క గొప్ప ఆశయాన్ని, తండ్రి యొక్క గొప్ప ఆ భావాన్ని, ఆ గొప్ప పనిని నెరవేర్చడానికి పూనుకున్నాడు. మిగతా ఏయో చెత్త అంతా ఉండొచ్చు, అది పక్కన పెట్టేస్తే ఇక్కడ ఒక గొప్ప విషయం. అది తండ్రి ఆశయాన్ని నెరవేర్చడానికి ఆ కొడుకు కంకణం కట్టుకున్నాడు. ప్రభునందు ప్రియులారా, ఈరోజు తండ్రికి వారసులము అంటే తండ్రి ఆలోచనలకు వారసులము, తండ్రి ఆశయాలకు వారసులము,
తండ్రి ఆశయాలు నెరవేర్చ బాధ్యత కలిగిన వారము మనము. ఇది ఒక ముఖ్యమైనటువంటి విషయము ప్రభునందు ప్రియులారా. తండ్రి యొక్క ఆశయాన్ని దాన్నే మనం మామూలుగా రోజు నీ చిత్తము నెరవేరునుగా కానీ చిత్తము నెరవేరునుగా కానీ చిలక పలుకులు పలుకుతూ ఉంటాం. ప్రభునందు ప్రియులారా, దేవుని చిత్తము నెరవేర్చడం అంటే దేవుని ఆశయాన్ని నెరవేర్చటం. ఏమిటా దేవుని ఆశయం? అది మనం గ్రహించుకోవాలి. కాబట్టి బిడ్డలుగా ఆయనకు అనేక దీవెనలు పొందుతున్నటువంటి మనము ఆయన యొక్క అనేక దీవెనలకు వారసులమైనటువంటి మనము ఆయన ఆశయానికి కూడా వారసులము, ఆయన మనస్తత్వానికి వారసులము, ఆయన గుణాలకు వారసులము. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ప్రభునందు ప్రియులారా. కాబట్టి మనకు ఒక గొప్ప ప్రివిలేజ్తో పాటు మనకు ఒక గొప్ప విషయంతో పాటు బాధ్యత కూడా మనకుంది. మరి ఏ విధంగా ఉంది అనేటటువంటి విషయాలు చాలాసార్లు వేరు రకాలుగా మనం వింటూ ఉన్నాము. మరి ప్రభు చెప్పినట్లుగా, మరి పౌలు గారు చెప్పినట్లుగా, భక్తులు చెప్పినట్లుగా అనేక విషయాలు ఉన్నాయి. కానీ మనము మరి 1-2 విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. మనకు తెలిసిన విషయాలు అవి. నేనేం చెప్పేది కాదు. ఉదాహరణకి మనం 5వ అధ్యాయము మత్తయి సువార్త 5వ అధ్యాయము 9వ వచనం, శాంతి స్థాపకులు ధన్యులు, శాంతి స్థాపకులు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. ఎవరైతే శాంతి సమాధానాలు మనం ఉన్న చోట, మన కుటుంబంలో కానీ, మన సంస్థలో కానీ, మన సమాజంలో కానీ, మన సంఘములో కానీ ఎవరైతే శాంతిని, సమాధానాన్ని, ఐక్యతకు కృషి చేస్తారో వారే దేవుని బిడ్డలు. వారే దేవుని బిడ్డలు. ఇంకా మరి ఎక్కువ నేను చెప్పక్కలేదు, టైం అయిపోద్ది. మరొక మాట మనం చూసుకుందాం. 5వ అధ్యాయము 44వ వచనములో, మీ శత్రువులను ప్రేమింపుడు, మేము హింసించు వారి కొరకు ప్రార్థింపుడు. ఇంతవరకు ఉంటే ఏదో అనుకుంటాం, ఆయన ఏదో చెప్తాడులే అనుకుంటాం. చాలాసార్లు ఈ చెప్పడం సులభమేలే అనుకుంటూ ఉంటాం. ఇప్పుడు కూడా బహుశా మనసులో అనుకుంటూ ఉంటారేమో. అప్పుడు మీరు పరలోకమందున్న మీ తండ్రికి తగిన బిడ్డలు కాగలరు. ఎప్పుడు మనం దేవుని బిడ్డలమవుతాము? తండ్రి గుణము ఏమిటా? తండ్రి గుణము ఇదిగో, మీ తండ్రికి తగిన బిడ్డలు అయ్యాలైన ఆయన దుర్జనులపై సజ్జనులపై ఒకే విధముగా సూర్యుని ప్రకాశింపజేస్తున్నారు, సన్మార్గులపై దుర్మార్గులపై ఒకే విధముగా వర్షింపజేయుచున్నారు. అంటే దేవుని స్వభావము, దేవుని ఆశయము నెరవేర్చిన బిడ్డలమవుతాము. ఎప్పుడు? ఇక మరొక మాట ప్రభు చెప్తున్నారు, మీ పరలోక తండ్రి పరిపూర్ణుడైనట్లే, మీ పరలోక తండ్రి పరిపూర్ణుడైనట్లే మీరును పరిపూర్ణులై ఉండు. ప్రభునందు ప్రియులారా, ఇవి కొన్ని వాక్యాలు మాత్రమే, ఇంకా మనకు చాలా ఉన్నాయి. కాబట్టి మనము దేవుని బిడ్డలుగా మనం చేయబడి గొప్ప భాగ్యమును పొందినటువంటి మనము ఏం చేయాలనేది కూడా ఆలోచించాలి. తండ్రికి తగిన బిడ్డలుగా మనము జీవించాలని మనకు తెలియజేస్తున్నారు. యోహాను లేఖల్లో ఉంటుంది, అలాగే పౌలు గారు అనేక లేఖల్లో ఈ విషయం గురించి చాలా ఎక్కువగా ఉంది. మనకి ఎక్కడ ఎక్కువ సమయం లేదు కాబట్టి కొన్ని చెప్పుకుంటున్నాము. దేవునికి తగిన బిడ్డలుగా జీవించటము, జ్ఞాన స్నానం అంటే దేవునికి తగిన బిడ్డలుగా తిరిగి మన బాధ్యత. కాబట్టి తిరిగి మనం ఏం చేయాలి?
మొట్టమొదటిది దేవుని ఆజ్ఞలు పాటించాలి. తిరిగి దేవునికి మనం ఏం చేయగలగాలో ఏం చేయగలమో కూడా ఆలోచించుకోవాలి. ఈనాడు గుడికి ఒక 10 రూపాయలు ఇస్తే ఈ గురువులు తింటున్నారు, వీళ్ళకి ఎందుకు ఇవ్వాలి, ఇది ఎందుకు ఇవ్వాలి అనే ఆలోచన మనకు అక్కడ కనపడుతుంది. అందుకే ఎంత తక్కువ కావాలంటే అంత తక్కువ ఇస్తూ ఉంటారు. కానీ ఇక్కడ విషయం ఏమిటి? దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించారంటే తన కుమారుని చివరి రక్తబొట్టు మన కొరకు కార్చేలాగా చేశారు. అది తండ్రి గుణం, అది తండ్రి గుణం. తన కుమారుణ్ణి అంతగా త్యాగం చేశారు. మరి మనం ఏం త్యాగం చేస్తున్నాం? మనం ఏం త్యాగం చేయక్కర్లేదు. మనం అంతా కూడా అనుభవిస్తూనే దేవునికి మనము చేయగలిగిన సేవ, తిరిగి దేవునికి ఇవ్వగలిగినటువంటిది మనం ఇవ్వటం నేర్చుకోవాలి. ఇక రెండో విషయము, టైం అయిపోతుంది, కొద్దిగా మరి తేల్చేస్తున్నాను. ఇక రెండో విషయం ఏమిటి? జ్ఞాన స్నానము ద్వారా మనము సంఘములో సభ్యులమవుతూ ఉన్నాం. కొంతమంది అంటూ ఉంటారు, నా దగ్గరకు వచ్చి 10 సంవత్సరాల నుంచి వస్తున్నానండి, 25 సంవత్సరాల నుంచి వస్తున్నానండి. నువ్వు 100 సంవత్సరాలు వచ్చినా నువ్వు సంఘంలో సభ్యురాలు కాదు. నువ్వు సంఘంలో సభ్యురాలు కాదు. నువ్వు సంఘంలో సభ్యుడు కాదు. ఎప్పుడు సంఘములో సభ్యుడవుతున్నారు? జ్ఞాన స్నానము ద్వారా మాత్రమే. కాబట్టి మనం జ్ఞాన స్నానము ద్వారా సంఘములో సభ్యులమవుతూ ఉన్నాము. ప్రభునందు ప్రియులారా, మనకి మరి నేనంటే కొద్దిగా ఇదిగా ఉంటుంది, కానీ మనకి సంఘంతో సంబంధం లేదు. మనం సంఘంలో సభ్యులుగా తయారవుతున్నప్పుడు మనకు ఒక సంఘం ఉన్నది. నా చుట్టూ నా ప్రజలు ఉన్నారు, నేను దేవుని ప్రజలలో వాడిని, నేను దేవుని ప్రజలలో దానిని, నాకు సంఘంతో సంబంధం ఉందనే విషయాన్ని చాలామంది మర్చిపోతుంటారు. నా భక్తి నాది, నా విశ్వాసము నాది, నేనేదో వస్తాను, నా పని నేను చేసుకుంటాను, నేను వెళ్ళిపోతాను. ఇక్కడ అది పనిచేయదు. నీవు క్రీస్తు శరీరం అనే సంఘములోనికి సభ్యుడిగా సభ్యురాలుగా చేర్చబడుతూ ఉన్నావు. ప్రభునందు ప్రియులారా, దేవుని సంఘములో సభ్యులమవుతూ ఉన్నామంటే ఇది సామాన్యమైన విషయం కాదు. కొంతమంది చెప్పుకుంటారు, నేను ఆ ట్రస్ట్లో లేకుంటే దాంట్లో దీంట్లో నేను సభ్యుడిని గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. ఈరోజు ప్రభునందు ప్రియులారా, మనం కథోలిక సంఘములో ప్రపంచములో అత్యధికమైన సంఘములో దేవుడి చేత స్థాపించబడిన సంఘములో యేసుక్రీస్తు మరణము ద్వారా, యేసుక్రీస్తు యొక్క త్యాగము ద్వారా, యేసుక్రీస్తు రక్తము ద్వారా స్థాపించబడినటువంటి సంఘములో మనం సభ్యులము. ఇది సామాన్యమైన విషయం కాదు ప్రభునందు ప్రియులారా. ఏదో మనకేదో సంఘం వస్తాం పోతాం, కానీ వాస్తవానికి ఇది అంత సామాన్యమైన విషయం కాదు. దేవుని బిడ్డలుగా అవటం ఎంత భాగ్యమో! ఈ కథోలిక సంఘములో మెంబర్ అవ్వటము, సభ్యుడవటము అంత భాగ్యం అనే విషయాన్ని, అంత గొప్పదనే విషయాన్ని, అంత గొప్ప ప్రివిలేజ్ అనే విషయాన్ని మనం గుర్తించాలి. ఇది చాలా గొప్ప విషయం ప్రభునందు ప్రియులారా. మన అదృష్టం, మన గొప్పతనం. మరి ఏం చేద్దాం? సంఘం ద్వారా, ఈరోజు సంఘం ద్వారా మనం అన్ని దీవెనలు, అన్ని సంస్కారాలు పొందుతూ ఉన్నాం. సంఘం ద్వారా అన్ని సంస్కారాలు పొందుతూ ఉన్నాము. దేవుడు వచ్చి ఏ సంస్కారాన్ని మనకి ఇవ్వలేదు. బాప్తిజం సంఘం ఇస్తుంది, గుడిపల్లి సంఘం చేస్తుంది, భద్రమైన అభ్యంగం సంఘం ఇస్తూ ఉంది, గురుపట్టం సంఘం ఇస్తూ ఉంది. అన్నీ కూడా సంఘము ద్వారా మనం పొందుతూ ఉన్నాము. బికాస్ మనము సంఘములో సభ్యులము, గొప్ప సభ్యులము. కాబట్టి సంఘం ఎడల, సంఘంతో ఎంత గొప్ప భాగ్యం పొందుతున్నామో ఆ సంఘం ఎడల కూడా మనకు బాధ్యత ఉందనే విషయాన్ని మనం మర్చిపోకూడదు.
మనం మర్చిపోకూడదు. కాబట్టి మనం ఎలాంటి సంఘములో సభ్యులమో, మనం ఎంత గొప్ప భాగ్యమో మనం గుర్తించుకొని ఆ సంఘములో మనము సభ్యులుగా ఉండాలి. మొట్టమొదట ఈ రోజుల్లో చాలా దురదృష్టకరమైనటువంటి, విచారకరమైనటువంటి, నాశనకరమైనటువంటి ఒక ట్రెండ్ మనకి అటు ప్రొటెస్టాంట్ సంఘాల్లో కావచ్చు, ఈ మన సంఘంలో కావచ్చు. ఏమిటి? ఇలాంటి గొప్ప సంఘాన్ని నాశనం చేసి అనైక్యపరచి ఈ సంఘంలో చీలికలు. అందుకే రోమాపత్రికలో పౌలు గారు అంటారు, సంఘమును చీల్చు వారి విషయంలో చాలా జాగ్రత్త వహింపుడు అని అంటారు. ఈరోజు పోలరైజేషన్ అంటారు. ఈరోజు అన్ని తరగతుల్లో కూడా ఈ పోలరైజేషన్ అంటే నా కులము, నా వర్గము, నా ప్రాంతము. ప్రభునందు ప్రియులారా, మొట్టమొదట మన బాధ్యత ఏమిటంటే ఈ సంఘాన్ని ఐక్యతగా ఉంచటం అనేది మన మొట్టమొదటి సంఘం వల్ల మన బాధ్యత. మనమందరము దేవుని బిడ్డలము, గొప్ప సంఘములోని సభ్యులం కాబట్టి గొప్ప మనస్సు కలిగి ఉండాలి, గొప్ప ఆలోచనలు కలిగి ఉండాలి, గొప్ప కార్యములు చేస్తూ ఉండాలనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. మరి ఇంకా ఎక్కువ చెప్పనవసరం లేదు. ఇది ఈరోజు మనము ఉన్నటువంటిది. ఇంకొక మాట మనం జ్ఞానస్నానంలో ఇంకొక మాట చదువుకొని మనము వెళ్దాం. క్రిస్మా తైలంలో అభ్యంగం చేస్తూ గురువు చెప్తారు, దీని ఫలితముగా నీవు దేవుని ప్రజలలో చేరి గురువు, బోధకుడు, రాజైన క్రీస్తుతో నిత్యకాలము ఐక్యమైందుగాక. తెలుపు వస్త్రాన్ని పెడుతూ ఏమంటాడు? ఇదిగో నీవు నీ బంధుమిత్రుల సుమాత్రగా నరసించి నిత్య జీవంలో ప్రవేశించే వరకు నిర్మలముగా ఉండము. ఆ తర్వాత ఇదిగో క్రీస్తు జ్యోతి అంటున్నారు, వెలుగు బిడ్డలుగా ఉంటున్నాం. తర్వాత చిన్న బిడ్డలకి మనం అక్కడ చిన్న సాంగ్యం చేస్తారు గురువు. నోరి మీద, చెవుల మీద సెలగుర్తు వేస్తూ, ఇదిగో ఇక నీవు పితైన సర్వేశ్వరునికి మహిమ గౌరవం కలుగునట్లును వారి వాక్యమును ఆలకించి విశ్వాసముతో దాన్ని ఆచరించుటకును అని అక్కడ మనం వింటూ ఉన్నాం. మనం మరొక బాధ్యత, సంఘంలో దేవుని బిడ్డలుగా, సంఘంలో సభ్యులుగా మనము చేయవలసిన మరొక పని ఎల్లప్పుడూ దేవుని వాక్యమును చదువుట, దేవుని వాక్యమును వినుట, దేవుని వాక్యమును ధ్యానించుట, దేవుని వాక్యమును పాటించుట. మన కథోలికులు బాగా నేర్చుకోవాలి. ఇంకా వాక్యాన్ని బాగా చదువుతూ ఆ వాక్యాన్ని నేర్చుకుంటూ మన పిల్లలకు నేర్పిస్తూ ఎవరికో చెప్పటం కాదు. ప్రభునందు ప్రియులారా ఉంది. ఈ రోజుల్లో ఈ గ్రూపులు తయారు చేసి వాక్యాలు పంపిస్తూ ఉంటారు. నాకు చాలా చిరాకేస్తుంది అలాంటిది చెప్తే. వాక్యాలను పంపిస్తూ ఉంటారు, నాకు కూడా పంపిస్తూ ఉంటారు. నాకేంటి వాక్యాలు చెప్పాల్సిన అవసరం వచ్చింది? వాక్యాలు పంపించడం కాదు, వాక్యాలు షేర్ చేయటం కాదు. ఆ వాక్యాలు నువ్వు ధ్యానించుకో, నీకోసం, అది ఎవరికో చెప్పటానికి కాదు, ముందు మనం నేర్చుకోవటానికి. నాకు వాక్యాలు పంపిస్తే చాలా చిరాకు. మీరు స్టేటస్లు పెట్టుకుంటున్నారు, పెట్టుకోండి, అది మీ ఇష్టం. చూసినోడు చూస్తాడు, చూడనోడు చూడ్డు. కానీ వ్యక్తిగతంగా వాక్యాలు మీరు పంపించవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఆ రోజు వాక్యాన్ని నేను చదువుతాను, గుడికి వచ్చేవాళ్ళు చదువుతారు, గుడికి రాకపోయినా కానీ వాక్యం చదువుకునే వాళ్ళు ఉంటారు. నువ్వు మళ్ళీ ప్రత్యేకంగా జ్ఞాపకం చేయాల్సిన అవసరం లేదు. అలా కాదు, ముందు ఆ వాక్యాన్ని మనం చదువుకోవటం. సరే, నీ వాక్యాన్ని చదువుకున్నావు, దాని గురించి ధ్యానించు, దాని గురించి నేర్చుకో, దాని గురించి ఆలోచించు. ఏదో గొప్ప కార్యం చేస్తున్నాను అనుకుంటున్నారేమో బహుశా ఈ వాక్యాలు పంచడం ద్వారా.
వాట్సాప్లో ఈ వాక్యాలు అందరికీ పంపించడం ద్వారా కొంతమంది విషయం నాకు తెలుసు కాబట్టి అలాంటి వాళ్ళు పంపిస్తే ఇంకా చిరాకు ఎక్కువ వస్తుంది నాకు. అలాంటి వాళ్ళు పంపిస్తే ఇంకా చిరాకు ఎక్కువగా ఉంటుంది నాకు. నీవు ముందు పాటించు, నీవు ముందు నేర్చుకో, తర్వాత ఇతరులకు పంచిపెట్టే విషయం తర్వాత చూద్దాం. ముందు నువ్వు నేర్చుకో, నువ్వు ధ్యానించు, నువ్వు పాటించు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, దేవుని బిడ్డలుగా గొప్ప భాగ్యము, గొప్ప బాధ్యత మనకుంది. సంఘంలో మనం చేరుతున్నాం కాబట్టి అది గొప్ప భాగ్యము. కథోలిక సంఘములో సభ్యుడు కావటం గొప్ప భాగ్యము. దానికి తోడు సంఘం ఎడల మనకు గొప్ప బాధ్యత కూడా ఉందనే విషయాన్ని మనం గుర్తుంచుకొని ఆ విధంగా సంఘం యొక్క ఐక్యత కొరకు, సంఘం యొక్క మేలు కొరకు, సంఘం యొక్క అభివృద్ధి కొరకు మనము ప్రయాసపడటానికి ప్రయత్నం చేద్దాం.